మహిళా శక్తి క్యాంటీన్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద అమలు చేస్తున్న ఒక ముఖ్యమైన ఉపాధి ఆర్థిక సాధికారత కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసి సౌజన్యంతో ఈ పథకం ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళల చేత నిర్వహించబడతాయి. పేదలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు తక్కువ ధరకే పరిశుభ్రమైన, పోషకమైన ఆహారం అందించడం, గ్రామీణ, పట్టణ మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 214కు పైగా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఎస్హెచ్జి క్యాంటీన్ల ద్వారా మహిళలు నెలవారీగా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వ మద్దతు అవసరమైన ప్రదేశాలు, వంట సామాగ్రి, ఆర్థిక సహాయం, మార్కెట్ లింకేజీలు ప్రభుత్వం కల్పిస్తోంది. స్వచ్ఛమైన ఆహారం, సరసమైన ధరలో మంచి రుచితో మహిళా శక్తి క్యాంటీన్ అందిస్తుంది. క్యాంటీన్ల ద్వారా ఉపాధితో పాటు గౌరవం కూడా మహిళలకు లభిస్తోంది. మహిళలు వ్యాపార నైపుణ్యాలను నేర్చుకుని స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. మహిళా శక్తి క్యాంటీన్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం. మా స్నేహిత ఎస్హెచ్జి నుంచి మేము 5గురం కలిసి ఒక 5 లక్షల రుణం అనేది తీసుకోవడం జరిగింది. మహిళా స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. తీసుకున్న తర్వాత ఈ మహిళా శక్తి గురించి మా ఎవరైతే అధికారులు ఉన్నారో మాకు తెలియజెప్పడం జరిగింది. నిజంగా ఈ పథకాన్ని మేము వినియోగించాలనుకుని మేము 5 లక్షలతోటి జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో మేము మహిళా శక్తి క్యాంటీన్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఈ రోజు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో మహిళలు ఈ క్యాంటీన్ల ద్వారా మహిళలు తమ సొంత వ్యాపారాన్ని స్థాపించుకుని ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించడంలో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగిస్తారు. దీనివల్ల వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకుని సొంతంగా వ్యాపారం చేయడం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పథకం సహాయపడుతుంది. తెలంగాణ ప్రభుత్వ మరియు జిహెచ్ఎంసి సహకారంతో ఈ క్యాంటీన్లకు అవసరమైన స్థలాన్ని కలెక్టరేట్లు, ఆసుపత్రులు, బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి చోట్ల ఉచితంగా లేదా తక్కువ అద్దెకు కేటాయిస్తుంది. ఉపాధి పొందుకోవడమే కాకుండా మమ్మల్ని చూసి నిజంగా తోటి గ్రూపు సభ్యులు కూడా ఇంకా వాళ్ళు కూడా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టుకోవాలని కూడా ఆశపడుతున్నారు. నిజంగా ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చి నిజంగా మన గవర్నమెంట్ అనేది మాకు మహిళల్ని ఇలా ప్రోత్సహిస్తున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు వంట సామాగ్రిని కూడా అందిస్తుంది. నాణ్యమైన ఆహారం. ఈ క్యాంటీన్లలో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మరో లక్ష్యం. ప్రస్తుతం ఈ క్యాంటీన్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విజయవంతంగా నడుస్తున్నాయి. సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో, హనుమకొండ కలెక్టరేట్లో మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ఒక్కో మహిళకు నెలకు 12,000 నుండి 15,000 వరకు ఆదాయం లభిస్తుందని అంచనా. మేము ఇంకా మంచి ఆహారాన్ని అందరికి అందించగలుగుతున్నాము. అందించడమే కాకుండా అందరూ కూడా మమ్మల్ని మెచ్చుకుంటుంటే మేము చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతున్నాము. కానీ ఇలాంటి అవకాశం అనేది మాకు సీఎం గారు ఈ మహిళా శక్తి క్యాంటీన్ అని ఈ పథకం ద్వారా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏదైతే సీఎం గారు మహిళలను కోటీశ్వరులు చేస్తానన్న ఈ యొక్క దాంట్లో మేము కూడా భాగస్వాములు అవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇలా ప్రోత్సహించిన మన జిహెచ్ఎంసి మేయర్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ సార్ గారికి, జిహెచ్ఎంసి అధికారులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ క్యాంటీన్లు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరాలని ఆశిద్దాం.